హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం, మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఫ్లవర్ గోబీ అయితే చేస్తున్నాను అనమాట. మన ఛానల్లో గోబీ మంచూరియా కూడా ఉంటుంది. ఫ్లవర్ గోబీకి అయితే మాత్రానికి ఎటువంటి సాస్ అయితే అవసరం లేదనమాట. ఇంకా ఉన్న వాటితోనే మొక్కజొన్న పిండి ఒకటే బయట తెచ్చుకోవాలా. మైదా పిండి ఎట్లా మనం పండగలప్పుడు తెచ్చుకుంటాం భక్ష్యాలకి, అది ఎట్లా కొంచెమైనా కానీ మిగులుతుంది కదా, అది అట్లా మైదా పిండి అనేది ఉంటుంది. మొక్కజొన్న పిండి అయితే మనకు ఉండదు ఎక్కువ, అదొకటి తెచ్చుకోవాలి. చూడండి, ఈ గోబీ ఫ్లవర్ గోబీకి అయితే ఏ సాసులు అవసరం లేదు, మొక్కజొన్న పిండి ఒక్కటే కావాల్సింది బయటవన్నమాట. ఇంకా మా పాప అయితే మాత్రానికి ఒకటే, నాయన ఆటోకి ఫేడ్ కదా, నాకు గోబీదేమని ఒకటే అంటది. బయటవైతే మాత్రానికి అంత మంచివి కాదు. అందుకోసమైనా ఇంట్లో పాప కోసం అయితే పాప అడుగుతుంది అనుకని ఇంట్లో ఎట్లా ఉంది కదా పూతగడ్డ అనుకని డ్యాస్ వచ్చి ఫ్లవర్ గోబీని చేసిద్దాం అనుకని ఇంకా ఫ్లవర్ గోబీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మాత్రానికి గోబీ ఇది పూతగడ్డను మొత్తం కట్ చేసి పసుపు ఉప్పు వేసి నీళ్ళల్లోనే కొంచెం మెత్తగా కాకుండా కొంచెము గట్టిగానే పలుకుండేటట్లుగా మనము పూతగడ్డను అనేది ఇట్లా పసుపు ఉప్పు వేసి తర్వాతకి నీళ్ళు బాగా ఉడికేటప్పుడు మామూలుగా ఇది అనేది పూతగడ్డ వేసి ఉడకబెట్టాలన్నమాట. ఎందుకంటే పూతగడ్డ ఎంత తెల్లగా ఉన్నా సరే ఖచ్చితంగా పురుగులు అనేవి ఉంటాయి అన్నమాట. అట్లాంటి కంటికి కనపడని కూడా దీంట్లో ఉంటాయి పూతగడ్డలోన. కాబట్టి మనం అట్లా ఉప్పు పసుపు వేసుకుంటే మాత్రానికి అట్లాంటివి ఏమన్నా ఉంటే పురుగులు చిన్న చిన్న పురుగులు ఉంటే చచ్చిపోతాయి అనమాట. ఇంకా మొత్తానికి అయితే కిందే అంత నీట్గా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని తీసుకొచ్చాను అనమాట. ఇంకా పూతగడ్డని అయితే ఈ సైజులోనైతే కట్ చేసుకోవాలన్నమాట. మనము ఇట్లా కట్ చేసుకొని కొంచెం సేపు ఇట్లాగా నీళ్ళు ఇట్లా పెట్టి నీళ్ళలోన ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం దీంట్లోకి ఉప్పు పసుపు వేసుకుందామండి. నీళ్ళలోకి కొంచెం అంతా ఉప్పు పసుపు ఎసరైతే కాగేదన్నమాట. ఉద్దిగడ్డలను అయితే వేసుకున్నామండి. ఒక గిన్నె మైదా పిండి వేసుకుందాము. ఒక గిన్నె మైదా పిండి, సగం గిన్నె మొక్కజొన్న పిండి. చూడండి, ఇది మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లవర్ అనమాట. ఇది తర్వాతకి అల్లము ఎల్లిపాయి దంచి పెట్టుకునింది. మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా తీసుకోండి అబ్బా. ఇంకా ఉప్పు మనం ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఉప్పు వేసి ఉంటాం అనమాట. ఇప్పుడు తగినంత చూసి ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కారం వేసుకుందామండి. ఇప్పుడు కారం, గరం మసాలా, ధనియాల పొడి, వచ్చేసి ఎర్రది ఫుడ్ కలర్ అనమాట. అది ఫ్లవర్ గోబీకి కొంచెం ఫుడ్ కలర్ ఉంటే బాగా ఇంకా ఎర్రగా కనిపిస్తుంది అని ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. కొంచెం అంతా కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి తీసుకున్నాను. చూడండి, ఇంక ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకుందాము. కొన్ని నీళ్ళు వేస్తూ కలుపుకుందామండి. ఒకేసారి అన్ని దండిగా వేద్దాను నీళ్ళు, ఎందుకంటే మరి సలపాగా అవుతుంది. ఇంకా నీళ్ళు కావాలా, నీళ్ళు అయితే వేసుకుంటాను. మా అమ్మ ఏం చేస్తుండదో అని కూర్చున్నారు. నీకోసమే మేడం. అయిరా హాయ్ చెప్పు. అందరూ సీతాకోక చిలకలేరు, రామ్ చిలకలేరు, అందరూ ఒకే డ్రెస్సులు వేసుకొని. ఇదేం చిలక? కొన్ని వేసుకుంటాను నీళ్ళు. 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
ఇంకా మొత్తం పిండి అయితే మాత్రం కలపడం అయిపోయింది అబ్బా. ఇప్పుడు పూతగడ్డని దీంట్లోకి వేసుకుందామండి. కొంచెం ఎక్కువే తీసుకునేనే, పిల్లలు తింటారని. తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా బాగా కలుపుకున్నాను ఫస్ట్ పిండిని. అప్పుడైతే మనము వేసి పెట్టి ఇవి పూతగడ్డ అంతా కలిపే తలకలు సరిపోతుంది అనమాట. ఫస్టే ఉత్త పిండి లేక పూతగడ్డ వేసుకుంటాం అనుకో, పిండి కలిపినకి రాదు సరిగ్గా. ఇట్లా పిండి కలుపుకున్న తర్వాత పూతగడ్డ కలుపుకునండి. చికెన్ పకోడీ కానీ అట్లా కానీ ప్రాసెస్. ఈరోజు ఇంకా మా ఇంట్లో పండగ ఇంకా ఎక్కువ ఒకటే బయట తిండ్లు అనకాశాను అంటారు. ఇంట్లో చేసి పెడతాను ఒకసారి, వాళ్ళకి అర్థమవుతుంది ఇంట్లో వాటికి బయట వాటికి ఎంత తేడా ఉంటుంది. మర్చిపోతుంది. ఉప్పు చూడుకులో ఇవన్నీ వేసుకున్నాం. ఇంకా పొయ్యి అయితే అంటుకునింది. ఇంకా బాల పెట్టి నూనె అయితే బాగా కాగనిస్తామండి. మరి పాత బాలే తెచ్చాను అనుకోద్దండి, ఎందుకంటే ఇది గుంతున్నది కాబట్టి నూనె బాగా ఆగుతుంది. ఈ రోజు తెచ్చే బాల అయితే ఇంక వెడల్పు ఉండదు కాబట్టి నూనె అనేది కొంచెము మందం రాదు. దీంట్లోనైతే అట్లే కూర్చుంటుందని తీసుకొని వచ్చాను అనమాట. నిద్ర చూడండి, అస్సలకి చేసేటప్పుడే అవసరం ఉన్నప్పుడే పండుకుంటారు, లేదన్నప్పుడు అల్లరి చేస్తారు. వద్దులండి ఊకున్నాను అనుకోసాను ఎంత చెప్తాను కదా, వినరు. ఇప్పుడు ఊకే పండుకుంటున్నాను మా పాపగా. పొద్దునుంటూ ఆడుకొని వాళ్ళ అక్కజలండి. ఈరోజు అందరికి సెలవు ఉండదు కదా, బాగా ఆడుకునేరే. ఇంక నిద్రకు వచ్చి పండుకునేది చూడండి మా పాప అయితే. ఇంకా మనమైతే మాత్రానికి ఫ్లవర్ గోబీని అయితే చేద్దామండి. ఇంకా నూనె అయితే కాగేదా వేసుకుందామండి. ఒకే పరి ముద్ద వేద్దండి, ఒక్కొక్కటి పువ్వు వేసుకుందామండి. ఇట్లా ఒక్కొక్కటి వేస్తే బాగా తిప్పేటప్పుడు బాగుంటుంది అనమాట. లేదంటే ఒకే పని ముద్దలాగా వేస్తే మాత్రానికి సరిగ్గా ఉడకదు లోపల. క్యాలీఫ్లవర్ గోబీ ఫ్లవర్ మా పిల్లలతో పాటు గ్లోరీకి కూడా చేసి పెట్టాలి. పిల్లలు తిన్నంటే తినేది కాబట్టి ఇప్పుడు మా గ్లోరీని కూడా ఈ ఖాతాలోకి వేయాలి. ఇక మా సరిగ్గా కూర్చుంటే మాత్రం తినలేదు. పిల్లలతో పాటు అయితేనే ఇంత తింటది పాపము. అబ్బా స్మెల్ బాగా వస్తుంది కదా. అందరూ తింటే బాగుండే. నాది అయిపోయి తలకలు అందరు రావాల. ఏమన్నా వంట చేస్తే సంబరం ప్రాసెస్ తక్కువకి భవ్యమ్మ వేసిస్తుంది అంటారు. వేసిన ఎంబడే ఇట్లా ఫ్లవర్ వేసిన ఎంబడే తిప్పుకోవద్దండి, ఎందుకంటే అవి మనం పిండి అవన్నీ వేసాం కదా ఊడిపోతాయి అనమాట. కొంచెం సేపు అయిన తర్వాత కలుపుకుంటూ తిప్పేసి మనకు మామూలుగా మనము మైదా పిండి మొక్కజొన్న పిండి వేసినాం కదా, అది బాగా అతుక్కుని ఉంటుంది ఫ్లవర్కి. అందుకోసమని వెనకనే వేయొద్దండి, వెనకనే కలపొద్దండి. బయట అమ్మేదానికంటే సూపర్ వచ్చినాయి చూడండిగా. ఇట్లా కలుపుకుందామండి, ఒక తుట్టు ఇంకో తుట్టు. బయట అమ్మేటివి ఎట్లుంటాయి అంటే ఎన్ని వంటలకి అదే నూనె వాడింటారో అర్థం కాదు. మనమైతే మాత్రానికి అప్పుడే కొత్త నూనె వేసుకొని చేసుకుంటాం అనమాట. ఇంట్లో మన పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి, మన పిల్లల ఆరోగ్యం మనమే కాపాడుకుంటాం. అంతలో వచ్చి బయట ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి ఇట్లా అదేంటి గోబీ మంచూరియా మన ఛానల్ స్టార్టింగ్ లో చేశాను అనమాట. అది కూడా గ్లోరీనే వీడియో తీసింది, వాయిస్ లేకుంటే మరి డబల్ టైం చేస్తుంది దాన్ని. ఇంకా గోబీ మంచూరియా అయితే దానికైతే మరొకసారి చెప్తున్నాను చూడండి. అదేమి సోయా సాసు, చిల్లీ సాసు, తర్వాత అన్ని సాసులు కావాలా. దీంట్లోకి ఏం అవసరం లేదు, చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా అవుతుంది. పిల్లలు కూడా గోబీ అంటే కూడా ఇది చేసి జస్ట్ ఫుడ్ కలర్ ఒకటి లైట్ గా యాడ్ చేస్తాము, కార్న్ ఫ్లవర్ పౌడర్, అది బాగుంటది చూడండి. మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని తీసుకొని వచ్చాము కాబట్టి కొంచెం వరకు మొత్తం ఉడకబెట్టలేము, అంటే మెత్తగా ఉడకబెట్టలేము. కొంచెం వరకు అయితే ఫ్లవర్ని ఉడకబెట్టాము కాబట్టి చూసి మామూలు తిప్పుకునండి. ఎక్కువ తిప్పుకుంటుంటే కూడా చిదిగిపోతుంది అనమాట. ఉడకబెట్టేటప్పుడు వీడియో తీస్తే ఇంకా
ఒక వాయి ఫ్లవర్ గోబీ అయితే అయ్యిందబ్బా. ఇంక గడ్డకి తీసుకున్నామండి. ప్రతిసారి ఇట్లా అడుగునికి పిండి అనేది కూర్చుంటుంది అనమాట. ఇట్లా ఫ్లవర్కి అంటేలాగానే ఇట్లా కలుపుకుంటూ వేసుకుందామండి. పిండి అంతా అడుగునికి చేరుతుంది అనమాట. ఒక వాయి మనకి అవి ఫ్లవర్ ఏగే తలకలే సేమ్ అనమాట. ఒక్కొక్కటి ఫ్లవర్ని వేస్తూ నూనెలో అయితే వేపుకుందామండి. ఏం పెద్ద టైం అయితే పట్టుకొచ్చురండి. మామూలుగా అయితే ఫ్లవర్ కోసే ఉడకబెట్టి గడ్డకు తీసేది ఒక్కటి అక్కడ పని ఉంటుంది అనమాట. ఇంకా తొందర ఇవన్నీ పిండల్లా కలుపుకుంటే వేయడం ఎంతసేపు కాదు. ఫ్లవర్ గోబీ అయితే చాలా చక్కన అవుతుంది. అందులో వచ్చి చాలా రుచికి కూడా ఉంటుంది చూడండి. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి అబ్బా. తర్వాతకి కామెంట్ చేయండి. ఏమా ఫ్లవర్ గోబీ అంట, పూతగడ్డతో చేస్తారు. అది గోబీలాగా ఫ్లవర్ గోబీ. బాగా చిట్టు బజ్జీలు, చికెన్ పకోడా అంత ఇదే ప్రాసెస్. ఇంకా కడవలో అంత పెట్టేనా ఇల్లు లేవని కడబోతే పెద్ద కడబోతే అత్త పట్టుగా చూడు అయ్యేవి విన్ని తిను. మరి అదో పని మీద ఉంటది అనమాట. వెళ్ళిపోతుంది ఇంకా పని లేదులే. ఇంకా నీళ్ళ కాడ ఉంటే ఇంకా అయినా కూడా నన్ను తెచ్చిస్తాను కదా. ఏమని చేసుకున్నా వీడియోకి ఏమని చేసినా కూడా అయినా అమ్మ గ్యాస్ బండి మీద ఉంటే వదిలేసి ఇచ్చేది కదా అంటది. బాగుండాలి. ఉప్పు బాగా బాగుంది. కారం పిల్లల కోసం అని కొంచెం తక్కువే వేసి వదిన. ఉప్పు బాగా సరిపోయా, కారం సరిపోయా, కొంచెం కారం వేసారు కదా అందుకోసమే బాగా టేస్ట్ బాగా కారం గరం అంటావులే. ఐరా రమ్మంటే పడుకోమా. ఐరా ఐరా ఇద్దరు మబ్బులో ఉండాలి వేసేదే. పండుకోవట్లే అనుకోమా. పడుకోమా పడుకోరు. ఐరా చూడు గోబీ గోబీ చూడుగా. ఐరా గోబీ ఒకటే నాన్న ఆటో పోయాడే నాకు గోబీ తెస్తాడు కదమ్మా. గోబీ తెస్తాడంట, పనులు తెస్తాడంట, అన్ని తెత్తాలు నాన్న అంటే. మరి నాకు తేవాలి కంటే వేసిద్దునా? అబ్బా వేసిద్దునా? నీళ్ళు పోసుకుని మేము బట్టలు ఉతికేసేమే. నీళ్ళు మనం కొలాయి వచ్చిందే ఈరోజు మేలు. మన కొలాయి వచ్చిన దానికి ఇంకా మేలు. అదేమి ఎండాకాలం నీళ్లు చాలా ఇబ్బంది. మా అంత మందిలో పోయి నీళ్లు పడుకొని నీళ్లు తక్కువ ఇడిచెల్లారు. ఆయన అమ్మ ఉండదు కాబట్టి మనకి నీళ్ళు వదులుతారు, లేకుంటే అసలు మనం పట్టుకొచ్చుకోలేం. ఇడిసైడ్ చెల్లారు. ఇంక మాకైతే కాసుకొని మేము ఇంట్లో యాదో పని చేసుకుంటుంటాం. మా ఎత్తి కాడ నింపి పెట్టుకుంటుంటది అనమాట కడవలు. మీ ఎత్తున్నది రండి అమ్మ మీకేం ఎదారలేదు అనుకోసారి అంటుంటారు. అవు మరి పట్టిస్తుంది మా ఇంట్లో. ఒకవేళ వీళ్ళిద్దరు కోడళ్ళు పోయినా కూడా ఏమ్మా మీరే వచ్చారు నీళ్ళకి మీ అత్త అడివి అంటుంటారు. ఇంకా ఏమమ్మా అగ్గలు బయట కోడళ్ళు వచ్చారు అత్త అటు వేదమ్మా అనుకోసారి అంటారు మమ్మల్ని. ఇంకొక వాయి ఫ్లవర్ గోబీ అయితే రెడీ అయిందబ్బా. మా ఎత్త అయితే మరీ పోయిందనమాట. ఇల్లు పడతాను అనుకోసారని యాదోలే మా ఎత్త వచ్చి తినిపోయాయి. ఇంకా ఫ్లవర్ గోబీ అయితే మాత్రానికి ఎన్నొట్టాయో చూడండి. ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా దండి చేసుకున్న మొక్కపారి పిల్లలకి వీటి మీద ఉన్న ఆశను కూడా పోగొట్టాలన్నమాట. అట్లా చేశాను. ఇంకా ఊకి సారికి బయటకు తినకూడదు అనుకోసారి చెప్తే తినలేరు. ఇవన్నీ తినిపిద్దాం. మా పాప అయితే మాత్రం ఈ రా అనుకోసారి అంటది. ఒకేపారి అందరికి వస్తుంది తిందామని ఉన్నాం అనమాట. వాళ్ళ అవ్వ ప్లేస్ లో కూర్చున్నాయి. తిందువైనా ఇది ఒక్క పరి వేస్తాను. ఇంకా అయిపోయా తిందామండి మనము. సరేనా? ఏమి ఎట్లా తింటావు? అండి అనుకోసారి అయిరా. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. మీ ఫ్రెండ్ పేరు ఏమి? నోట్లో పెట్టుకోదమ్మా. చెప్పు. చంద్రకళ. చెప్పు మరి. చెప్పు మీ ఫ్రెండ్స్ పేరు ఏమి? ఈ అమ్మని ఆడు చూడి ఐరా హెబ్రి అంటారు. ఇట్లా మేము పోతుంటాం కదా బండి పైన. ఆ బయలులో ఉండాలన్నమాట. ఇప్పుడు మొదలైన ఫ్రెండ్షిప్ పెద్దగా ఎంతవరకు గుర్తుంటది కదా. ఐరా చెప్పు నాన్న. మీ ఫ్రెండ్స్ పేరు అంటే చెప్పు. శ్రావణ అక్క, రాజక్క, ఇంకా నానే చెప్పాలా మీ ఫ్రెండ్స్ పేరు? నీకు తెలుదా?
శ్రావణి, రాజీ, ఇంకా నీ ఫ్రెండ్సే లేరు. ఉన్నారమ్మా బాగా పిల్లలు కదరా. ఈ గేట్ కాడ నుండి ఇంకా వస్తున్నాగానే ఐరా హెబ్రి వచ్చి అనుకుంటాను వస్తారు పిల్లలు ఈ అమ్మదికి. ఏమన్నా కొనుక్కోపోతావా అంగన్వాడి పోయేటప్పుడైరా? అప్పుడు కొనిస్తుంటే కానీ అసలు కొని నన్ను కొరుకురే తినకూడదమ్మా మన కాలుతాడైరా. ఇప్పుడు కాదా తీసిందైరా? మొత్తానికి అయితే ఫ్లవర్ గోబీ అయితే మాత్రానికి రెడీ అయిందబ్బా. ఇంకా పిల్లలు తిన్నారా, కొంతమంది పండుకున్నారు అనమాట. పిల్లలకి అయితే ఇస్తాను ఫస్ట్ తిందామని ఆడికైనా మధ్య మధ్యలో అట్లా ఒకటి ఇటు ఒకటి తింటుంది. ఆయలైరామంగా పట్టుగా నీకు ఎట్లున్నది తిని చెప్పు. తిను తిందాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు అయితే మాత్రానికి ఫ్లవర్ గోబీ అయితే చేసాను అనమాట పిల్లల కోసం. అయితే నేను కూడా అయితే తిని చెప్తాను మీకు. నేను ఇంతకు ముందు అయితే చేశాను అనమాట, మరొకసారి పిల్లలకి చేసాను. అంతలో వచ్చి ఇంకా ఈ అమ్మలు లేకుండా అప్పుడు ఇప్పుడు చాలా వరకు అయితే ఇంట్లో చేసుకునేది మంచిది అనమాట. ఇంకా ఐరా పుట్టకు ముందు స్మార్ట్ భారతి ఛానల్లో చేసింది కదా, ఇది ఐరా పుట్టినాక చేయాల్సి వచ్చింది. అది కావాలంటున్నావు గ్లోరీ ఒకటి. అయినా అది గోబీ మంచూరియలే ఏమా? అవును బాగుండదు. ప్రశస్త బాగుందా? బయట తినే దాంట్లో ఉండదు. సేమ్ సేమ్. ఈడైతే మనం ఎక్కువ మసాలాలు యాడ్ చేయము, కారం ఉప్పు తగినంత వేసుకుంటాము. చెప్పు నువ్వు కూడా. ఒక చేత నేను ఒక చేత చెప్పలేను కాబట్టి ఇంకా తింటాను. బాగుంటుంది ప్రాసెస్ మొత్తం నేను చూసి కదా బాగుంటుంది. నోట్లో పెట్టు. ఏం ప్రశస్త నవ్వుతావు? మీకు తినిపించాలి నేను. బాగుందిలే వదిన. నిజంగా బయట తినే ఫీలింగ్ వస్తుంది, స్మెల్ ఉన్నట్లే వస్తుంది కదా. అయినా పిలిచావా నన్ను తిన్నికి? అత్త లేవా? కేక్ తినిపించేదా ఈ రకంగా? థ్యాంక్ యూ. ఒకటే చాలా. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి ఫ్లవర్ గోబీ అయితే మాత్రానికి చాలా బాగుండేది, అంతే రుచిగా ఉండదు. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారబ్బా. మరి అయితే పిల్లలకి చేసి ఇస్తూ ఉంటాను. బాగా నచ్చిందే. మరి ఇంకేం వేసుకొచ్చుకునేది ఇంట్లో ఇచ్చారు కదా, మరి తను ఇంకా సొంతం వేసుకొచ్చుకునేదే. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్. దండ ఉడకపోయారు కదా.